తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డికి ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 32 మంది స్టేట్ కి సంబంధించినటువంటి పోలీసులు మల్లారెడ్డి ఇంటి చుట్టుముట్టినట్టుగా కూడా కొంత సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ భూములను మల్లారెడ్డి కబ్జా చేసిందనేటటువంటి అంశం పైన పోలీసులు రంగం సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తా ఉన్నాం. అయితే మల్లారెడ్డి గతంలోనే సుచిత్రకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీలకు సంబంధించిన భూములు కానివ్వండి, లేకపోతే ఏదైతే పబ్లిక్ కి సంబంధించినటువంటి కొన్ని భూములు దాదాపు 1 ఎకరం పాటు మల్లారెడ్డి కబ్జా చేసిందనేటటువంటి గతంలోనే ఆ దాఖలాలు కూడా విన్నాం. మల్లారెడ్డి ఆ ల్యాండ్ దగ్గరికి పోయి మరి అనేకమైనటువంటి బీభత్సం సృష్టించినటువంటి విజువల్స్ కూడా చాలా క్లియర్ కట్ గా మనం చూసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఇదే మల్లారెడ్డి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి దాదాపు 30 గుంటల ల్యాండ్ ని కబ్జా చేసిననేటటువంటి కొన్ని కీలకమైనటువంటి సమాచారం కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే మల్లారెడ్డి అంటేనే భూ కబ్జా, మల్లారెడ్డి అంటేనే దందాలు, మల్లారెడ్డి అంటేనే ఏదైతే సెటిల్మెంట్లు, మల్లారెడ్డి అంటేనే ల్యాండ్ గ్రాబింగ్, ల్యాండ్ స్కామింగ్, ఇదంటే ఒక పేరు అనేది గుర్తుకొస్తుంది మల్లారెడ్డి పేరు చెప్పగానే. ఇదే మల్లారెడ్డి అనేక మార్లు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలను, ఓవైపు కేసీఆర్ను, కేటీఆర్ను అనేక విధాలుగా జాకీ పెట్టి లేపడము, వాళ్ళని లేకపోతే అనేక విధాలుగా వాళ్ళను పొగడేటటువంటి కార్యక్రమాలు చేయడం మల్లారెడ్డికి వెన్నతో పెట్టినటువంటి విద్యే. పార్టీలు మారడం కూడా మల్లారెడ్డికి తెలుసు. ఒకనొక టైంలో మల్లారెడ్డి 2014లో తను టీడీపీ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి 2016లో బీఆర్ఎస్ పార్టీలోకి జంపు కొట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. మల్కాజిగిరికి సంబంధించి ఎంపీగా గెలిచిండు మల్లారెడ్డి ఆ రోజు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. 2018లో మల్లారెడ్డి మేడ్చల్ నుండి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆ దాఖలాలు కూడా చూస్తాం. తర్వాత ఆయనకు కార్మిక శాఖ మంత్రి పదవిని ఇచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా చూస్తాం. అయితే మల్లారెడ్డి మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని, కేసీఆర్కు సంబంధించినటువంటి పేరును అడ్డం పెట్టుకొని, బీఆర్ఎస్ పార్టీని అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని మల్లారెడ్డి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలలో భూములు కబ్జాలు పెట్టడము, గవర్నమెంట్ భూములు కబ్జాలు పెట్టడము, లేకపోతే వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, తను కూడా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కాలేజు, దాదాపు 10 ఎకరాల చెరువుని, ప్రభుత్వానికి సంబంధించిన భూమిని కబ్జా పెట్టి ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్లను మొత్తం కూడా బయటికి తీసేసి అక్కడ కుంటలు తవ్వించి ఆ నీళ్లు మొత్తం కూడా కుంటలలో డంప్ చేసి అక్కడ మొత్తం ఇసుక పోపించి పూర్తి స్థాయిలో ఒక కాలేజ్ కన్స్ట్రక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసిన. దాదాపు 10 ఎకరాల ఆ భూమి మొత్తం కూడా హెచ్ఎండి అధికారులు వచ్చి పూర్తి స్థాయిలో ఇది గవర్నమెంట్ ల్యాండా కాదా అనేటటువంటి ప్రతి అంశాన్ని వాళ్ళు అక్కడ క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత బుల్డోజర్లను తీసుకొచ్చి కూల్చేసినటువంటి దాఖలాలు కూడా చూస్తాం. అక్కడ స్థానిక కలెక్టర్ వచ్చి మల్లారెడ్డి వాళ్ళ అల్లుడికి కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం. తర్వాత ఇదే మల్లారెడ్డి మళ్ళీ ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కోసం ఆయన శ్మశాన వాటికలో రోడ్డు కట్టించినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. ఆ శ్మశాన వాటికకి సంబంధించినటువంటి ఆ ల్యాండ్ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి. ఆ భూమిలో తను కాలేజ్ లోపలికి పోవడానికి ఒక రోడ్డు వేసుకుంటే ఆ రోడ్డును కూడా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు వచ్చి పూర్తి స్థాయిలో కూల్చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. తర్వాత ఇదే మల్లారెడ్డి ఇంకా ఇంటర్మీడియట్ కాలేజీలు కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి, లేకపోతే వేరే ఇతర కాలేజీలకు సంబంధించినటువంటి విషయంలో చెరువులలో కాలేజీలు కట్టిండు మల్లారెడ్డి. ఏది మేడ్చల్కి సంబంధించి మేడిపల్లి దాటిన తర్వాత రైట్ సైడ్ అనేకమైనటువంటి కాలేజీలు మల్లారెడ్డి సంబంధించినటువంటి యూనివర్సిటీ దగ్గర ఉంటాయి. ఆ కాలేజీలన్నీ కూడా మల్లారెడ్డి చెరువులోనే కట్టిండు, కబ్జాలు చేసి కట్టిండు అనేటటువంటి అనేక ఆరోపణలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మల్లారెడ్డికి ఇప్పుడు ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా మల్లారెడ్డి ఎక్కడా కూడా వినకుండా 30 గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశాడు. కబ్జా చేసి అక్కడ కంచె పాతుకున్నాడు అనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం మల్లారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుముట్టినటువంటి పరిస్థితి. దాదాపు 32 మంది పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదం పెట్టుకుంటున్నాడు అనేటటువంటి కొన్ని కోణాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. మల్లారెడ్డికి సంబంధించినటువంటి మంది మాగ్బలాన్ని తీసుకుపోయి అక్కడ భూమిలో తను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అంటూ కూడా కొంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. అదే ఆ 30 గుంటల భూమి గతంలోనే మల్లారెడ్డికి సంబంధించి దాదాపు 22 గుంటలకు సంబంధించినటువంటి భూముల విషయంలో మల్లారెడ్డి తలదూర్చిండు. అది ప్రభుత్వానికి సంబంధించిన భూమి, మా తాతలు ఇచ్చిన, మా పెద్దలకు సంబంధించిన భూమి అని చెప్పి మల్లారెడ్డి దబాయించేటటువంటి ప్రయత్నం కూడా గతంలో చేసిన. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు వచ్చి లేదు మాకు దాదాపు 2 గుంటల చొప్పున మేము గతంలోనే కొన్నామంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు వచ్చి మల్లారెడ్డి పైన రీకౌంటర్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. హైకోర్టు నుండి వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ కూడా
తెచ్చుకుంటే మల్లారెడ్డి ఎప్పుడు కూడా వినకుండా అక్కడ ఉన్నటువంటి కంచెలను బద్దలు కొట్టేటటువంటి ప్రయత్నం కూడా గతంలో చేసేటటువంటి ఆ దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం. ఇప్పుడు ఇదే మల్లారెడ్డి 30 గుంటలకు సంబంధించినటువంటి భూమి వ్యవహారంలో అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ని మల్లారెడ్డి కబ్జా పెట్టింది అనేటటువంటి కొన్ని కోణాలు వినబడుతున్నటువంటి నేపథ్యంలోనే గతంలోనే మల్లారెడ్డి గిరిజనులకు సంబంధించినటువంటి భూములు అక్కడ ఎంఆర్ఓలు కానివ్వండి లేకపోతే ఆర్డీఓలను కానివ్వండి రాత్రికి రాత్రి అధికార మదంతో అధికార దాహంతో మల్లారెడ్డి నాకు కేసీఆర్ ఉన్నాడు నేను ఏం చేసినా నడుస్తుంది అనేటటువంటి ఆలోచనతోటి అక్కడున్న ఉన్నతాధికారులను పిలిపించుకొని రాత్రి 1 గంటలకు 2 గంటలకు 12 గంటలకు అట్లా అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కానివ్వండి లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి అంటే కొన్ని పట్టాలైనటువంటి భూములు కూడా ఉంటాయి. ఆ బీడు భూములు అంటా ఉంటారు గిరిజనులు కొంతమంది అక్కడ ఉన్నటువంటి కొన్ని భూములను కూడా వాళ్ళు కొంత దున్నుకునేటటువంటి అవకాశం ఉంటుంది. పోడు భూములు కానివ్వండి ఇతర అంశాలకు కానివ్వండి మల్లారెడ్డి ఆ గిరిజనులు సాగు చేసుకుంటున్నటువంటి భూములను మల్లారెడ్డి పూర్తి స్థాయిలో కబ్జాలు పెట్టి రాత్రికి రాత్రే రిజిస్టర్లు మల్లారెడ్డి చెప్పించింది అనేటటువంటి అనేక కోణాలు కూడా వినబడినటువంటి నేపథ్యంలోనే మల్లారెడ్డి కావాలనే మా దగ్గర అడ్డికి పౌషర్ భూములు లాక్కున్నాడు భూములు కొనుక్కున్నాడు అనేటటువంటి ఆరోపణతోటి కూడా గిరిజనులు మల్లారెడ్డి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం. అంతేందుకు ప్రజాభవన్ దగ్గర మల్లారెడ్డికి సంబంధించినటువంటి బాధితులు కోకోలం లెక్క కనబడతారు. ఇదే మల్లారెడ్డి జవహర్ నగర్లో ఉన్నటువంటి ఒక పార్కుని కబ్జా చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. మల్లారెడ్డి చేసినటువంటి కబ్జాలలో మల్లారెడ్డి యూనివర్సిటీలు మల్లారెడ్డి కాలేజ్లు మల్లారెడ్డి మెడికల్కి సంబంధించినటువంటి కాలేజ్లు హాస్పిటల్ ఇంజనీరింగ్ కాలేజ్లు లేకపోతే డెవలపర్ కంపెనీలు రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వెంచర్లు లేకపోతే ఫంక్షన్ హాల్లు హోటళ్ళు పార్కులు పబ్బులు రెస్టారెంట్లు క్లబ్బులు ఇవన్నీ కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో జ్యువెలరీ షాపులు లేకపోతే మల్లారెడ్డికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద హోటళ్ళు రెస్టారెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిర్మించేటటువంటి ప్రయత్నం చేసిండు. ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు పెట్టిండు మల్లారెడ్డి. ఇప్పుడు ఆ కబ్జాలు బయటపడుతున్నటువంటి నేపథ్యంలో మల్లారెడ్డి సేఫ్ జోన్లో పోవడానికి నానా రకాలుగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలతో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడు. కానీ కాంగ్రెస్ నేతలు మల్లారెడ్డిని దగ్గరికి తీసుకునేటటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కనబడినటువంటి నేపథ్యంలో మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీలో కన్నా పోదామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడనేటటువంటి కొన్ని చర్చలు కూడా వినబడుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు కూడా మల్లారెడ్డిని 1% దగ్గరికి రానిచ్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఈటెల రాజేందర్ ఓ వైపు అధ్యక్ష పదవి ఇచ్చినప్పటికీ కూడా మల్లారెడ్డి కనుక బీజేపీకి వచ్చినా కాంగ్రెస్కి వచ్చినా ఇలాంటి అవినీతి పరుడిని ఈ పార్టీలోకి ఎట్లా తీసుకుంటారు అనేటటువంటి అంశంతో ప్రజలు క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది పార్టీలను. కాబట్టి మల్లారెడ్డిని దరికి చేర్చుకునేటటువంటి అవకాశం ఏ పార్టీ కనబడట్లేదు. కాబట్టి మల్లారెడ్డి సేఫ్ జోన్లో ఉండాలంటే ఇప్పుడున్నటువంటి ఒకే ఒక అంశం మల్లారెడ్డికి టీడీపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకుందాం అనేటటువంటి ఆలోచనలో మల్లారెడ్డి ఉన్నట్టుగా కూడా కొంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. చాలా క్లియర్గా మీకు పక్కన ఒక విజువల్స్ కూడా కనబడతా ఉన్నాయి బాక్స్లో. చాలా క్లియర్ కట్గా మల్లారెడ్డి పోలీసులతో వాగ్వాదం పెట్టుకుంటున్నటువంటి ఆ సిచ్యువేషన్ ఆ సన్నివేశాలను కూడా మీరు చూస్తున్నటువంటి పరిస్థితి. గతంలో మల్లారెడ్డి చేసినటువంటి అంశాలు కానివ్వండి పోలీసుల పైన గుస్సాయితున్నటువంటి విజువల్స్ కూడా సైడ్ బాక్స్లో మీరు చూడొచ్చు. పోలీసులు మల్లారెడ్డి దగ్గరికి పోయి మాట్లాడుతున్నప్పటికీ కూడా మల్లారెడ్డి 30 గుంటలు అక్కడ కబ్జాలు పెట్టడము అక్కడ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ను పూర్తి స్థాయిలో గ్రాబింగ్ చేయడము మల్లారెడ్డి చేసినటువంటి అత్యంత తప్పు. గతంలోనే మల్లారెడ్డి పైన అనేకమైనటువంటి కబ్జాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. మల్లారెడ్డి కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి బెదిరించడము నాకు ఇంత డబ్బు ఇస్తేనే మీకు ఈ కాంట్రాక్ట్ ఇస్తామంటూ కూడా మల్లారెడ్డి అనేక కోణాలలో వాళ్ళతో మాట్లాడినటువంటి ఆడియోలు కూడా బయటపడ్డటువంటి నేపథ్యంలోనే మల్లారెడ్డి అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయప్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. మల్లారెడ్డి ఇబ్బంది పెట్టిండు. ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాల తన మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని మల్లారెడ్డి అనేకమైనటువంటి స్కాములు చేసిండు అరాచకాలు చేసిండు అనేకమైనటువంటి దందాలకు పాల్పడ్డాడు అనేటటువంటి కోణాలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి నేపథ్యంలో మొత్తానికి మల్లారెడ్డి చాప్టర్ క్లోజ్ చేయడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నట్టుగా నడుస్తున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డికి సంబంధించిన స్పెషల్ టీం పూర్తి స్థాయిలో మేడ్చల్ పైన పాగా వేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించిన మల్కాజ్గిరి సిట్టింగ్ స్థానం గతంలో రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసిన తర్వాత ఓవైపు మల్కాజ్గిరికి సంబంధించి మైనంపల్లి హనుమంతరావు కూడా దూసుకోబోతున్నటువంటి నేపథ్యంలో మల్లారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ముప్పతిప్పలు పెట్టడానికి అట్లనే వాళ్ళ అల్లుడిని కూడా ఇబ్బంది పెట్టడానికి. ఎందుకంటే మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధించిన సెగ్మెంట్లో ఇటు మల్కాజ్గిరి ఒకటి వస్తుంది తర్వాత మేడ్చల్ 2 వస్తుంది. కాబట్టి ఈ 2 అంశాల పైన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టుగా కూడా కొంత నడుస్తున్నటువంటి చర్చ. మొత్తానికి మల్లారెడ్డి చేసినటువంటి కబ్జాలన్నీ కూడా తీయడానికి రేవంత్ రెడ్డి స్పెషల్ టీం రెడీ అయిపోయిందనేటటువంటి చర్చ కూడా వినబడతా ఉన్నది. 30 గుంటలు మల్లారెడ్డి చేసినటువంటి కబ్జా పైన పూర్తి స్థాయిలో ఇప్పుడు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. హైకోర్టు ఆ భూమిని కాపాడండి రక్షించండి అంటూ కూడా
పోలీసులకు ఆదేశాలు ఇచ్చిందనేటటువంటి చర్చలు వినబడతా ఉన్నాయి. పోలీసులు కూడా హైకోర్టుకి ఆ భూమికి సంబంధించినటువంటి విషయంలో పిటిషన్ దాఖలు చేశారనేటటువంటి కోణాలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి.